వాళ్ళ హయాంలో పార్టీ పెట్టక ముందు నుంచి అంటే ఆ కేటీఆర్ గారు మధ్యలో 2009లో వచ్చిన పార్టీ పెట్టక ముందు నుంచి గాదే ఇన్నయ్య పరిస్థితి ఏమైందో తెలుసుకోండి, నరేంద్ర పరిస్థితి ఏమైందో తెలుసుకోండి. పార్టీ పెట్టి 2014లో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం రాజయ్యను ఇమీడియట్ గా పార్టీలోకి వెళ్ళి తీసి అవమానించారు. తర్వాత వాళ్ళ కొంత కుటుంబంలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావుని అవమానించారు మంత్రి పదవి ఇవ్వకుండా. కవిత లిక్కర్ స్కామ్ గురించి ప్రజలు మాట్లాడకముందే ఇంట్లో మాట్లాడారు లిక్కర్ రాని అని అవమానించి రామను. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే 3వ స్థానంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ బీసీ బిడ్డ పరిస్థితి ఏమైంది? ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇదే జూపల్లి కృష్ణారావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీల అవమానాలకు గురైన సంఖ్య 20-30 మంది పెద్ద లీడర్లు ఉంటారు. వాళ్ళే కాక చెప్పుకోలేక అంతర్మదనం పడి గేట్ కాడ పోయి అపాయింట్మెంట్ లేక తిరిగి వచ్చిన వాళ్ళు ఇంకెంతమంది ఉర్రో కూడా తెలియదు. ఇవాళ ఆయన పోయి అవమానాల గురించి మాట్లాడుతుండు. ఇవాళ ఇబ్రహీంపట్నంకి ఇవాళ పోయినట్టుండి సాయంత్రం మధ్యాహ్నం ఆడ పోయి రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నట్టు. రైతు రుణమాఫీ ఇస్తామని 2018లో చెప్పి ఎగ్గొట్టినోడు ఎవడు? వచ్చినాక 22 లక్షల మంది రైతులకు ఇచ్చింది ఎవరు?